తమలపాకు వల్ల వచ్చే ఉపయోగాల్లో కొన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటి అనంటే, మీకు షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది తమలపాకు. తర్వాత యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్ ఉంది. అంటే ఇన్ఫెక్షన్స్ నుంచి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి ఇది వాడుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా ముక్కు పట్టేసింది, తర్వాత రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ జరిగింది, మనకి ఆయాసంగా ఉంది అన్నటప్పుడు, లేదా ఆస్తమా ఉంది అనేటప్పుడు కూడా ఈ తమలపాకు యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను చెప్తాను. తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవడానికి కూడా ఉపయోగకరం. తర్వాత ఒక రకంగా యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కూడా ఈ తమలపాకులో ఉన్నాయి. తర్వాత పుళ్ళు ఎప్పటినుంచో అసలు తగ్గకుండా మానకుండా ఉన్న పుళ్ళు తగ్గించుకోవడానికి కూడా ఈ తమలపాకు ఉపయోగకరం. సో అది కూడా ఎలాగో మనం మాట్లాడుకుందాం. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి అని అన్నాను కదా. తర్వాత లేదు అని అంటే మనం షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అని అన్నాను కదా. ఈ తమలపాకుని చక్కగా ఒక లేతవి ఒక 3 తమలపాకులు తీసుకొని, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2 నుంచి 3 తొక్క తీసిన వెల్లుల్లిపాయ రబ్బలు వేసి, రోట్లో ఉంటే రోట్లో చక్కగా దంచండి. ఒకవేళ అవ్వట్లేదు అని అంటే ఇంకా మిక్సీ వాడుకోండి. కానీ దంచి మనం తీసుకుంటే అది చాలా ఉత్తమం. దంచేసి ఏదైతే ముద్ద వచ్చిందో ఆ ముద్దని కొంచెం తేనె కలుపుకొని లైట్గా, డయాబెటీస్ ఉంది అని అనుకుంటే తేనె కొంచెం 1/2 చెంచా కలుపుకోండి. లేదు అని అంటే 1 చెంచా ఫుల్ చెంచా కలుపుకోవచ్చు. ఈ ముద్దని పరగడుపున కంటిన్యూగా ఒక 15 రోజులు తీసుకొని, ఇలా ప్రతి 3 నెలలకి ఒక నెల, అంటే 3 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక నెల 15 రోజులు తీసుకోవాలి. మళ్ళీ ఓ 3 నెలలు గ్యాప్ ఇవ్వచ్చు. అలా తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నీ కంట్రోల్కి వస్తాయి. మీ గుండె హార్ట్ హెల్త్ బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. తర్వాత మీకు ఈ తమలపాకు డైలీ అంటే ఇలా ఈ విధంగా తీసుకోవడం వల్ల మీ కొలెస్ట్రాల్ ఏదైతే మందులు వాడుతున్నారో దాని నుంచి అతి త్వరలో బయటపడవచ్చు. ఎందుకు సార్ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగానే కంట్రోల్ చేస్తున్నాయి కదా, ఆ మాత్రలు వాడితే ఏంటి బ్యాడ్ ఎఫెక్ట్ అని అంటే, చాలామందికి తెలియదు ఏంటి అని అంటే, కొలెస్ట్రాల్కి పెట్టే కొన్ని స్టాటిన్స్ ఏవైతే ఆ మెడిసిన్ ఉన్నాయో అవి ప్రోస్టేట్ క్యాన్సర్కి దారితీస్తుంటాయి. తర్వాత ఆల్జీమస్కి దారితీస్తుంటాయి. తర్వాత మన హార్ట్ని ప్రొటెక్ట్ చేసే ఒక కోఎంజైమ్ క్యూటెన్ అని ఉంటుంది. సో CO క్యూటెన్ అని, ఆ ఎంజైమ్ ప్రొడక్షన్ జరగడానికి లివర్ నుంచే మనకి ప్రొడక్షన్ జరగాలి. సో ఏదైతే ఆ పాత్వే అది ఉందో ఆ ప్రాసెస్ని ఇది ఆపేస్తుంది అనమాట. ఆపేస్తే తద్వారా మళ్ళీ మనకి హార్ట్ ప్రొటెక్షన్ కూడా ఇది ఒక రకమైన అడ్డంకిగా నిలుస్తుంది. సో కాబట్టి ఆ స్టాటిన్స్ మెడిసిన్ అనేది మనం అతి త్వరలో తగ్గించుకోగలిగితే ఇంకా ఇంకా మంచిది. తర్వాత చక్కగా కాల్షియం ఎవరికైతే లో ఉందో, మోకాళ్ళు అరిగిపోయినాయని, లేకపోతే ఎముకలు బలహీనపడ్డాయని, లేదంటే స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉందనో, వెన్నుపూస సమస్య ఉందనో ఎవరైతే బాధపడుతున్నారో, లో కాల్షియం లెవెల్స్ ఎవరికైతే ఉన్నాయి, వైటమిన్ D చాలా తగ్గిపోయింది, ఎముకలు నొప్పులు వస్తున్నాయి, బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి, మెడ నొప్పి వస్తుంది అట్లా అంటుంటారో, వాళ్ళకి మంచిగా వచ్చే కాల్షియం ఏదైనా ఉందనంటే అది మునగాకుతో పాటు తమలపాకు కూడా మీకు మంచి కాల్షియం. ఈ 2 కలిపి సమపాలలో చక్కగా అన్నంలో కలుపుకొని తీసుకోవచ్చు. లేదు ఈ తమలపాకుల్ని మనం పొడి చేసుకొని మీరు వాడే కూరల్లో వాడుకోవచ్చు, అన్నంలో వేసుకొని కలుపుకొని తినొచ్చు. లేదు అని అంటే ఎందుకు చక్కగా ఈజీగా ఫ్రెష్గా ఒక తమలపాకు కడుక్కొని తినండి. కనీసం ఒక 2-3 నెలలు తీసుకోండి, మీకు మంచి కాల్షియం వస్తుంది. బోన్ స్ట్రెంత్, కాల్షియం అనగానే చాలా మందికి పాల వైపు మన దృష్టి వెళ్ళిపోతుంది. పాలు తాగితే మన కాల్షియం వస్తుంది అని. కానీ అదొక అపోహ. అందులో ఉండే కాల్షియం ఏదైతే ఆ జంతువుల నుంచి వస్తున్న ఆ పాలలోంచి ఉండే కాల్షియం మన ఒంట్లో ఉండే సల్ఫర్తో కలిసి ఆ 2 కంబైన్ అయ్యి న్యూట్రల్ అయ్యి బ్యాలెన్స్ అయిపోతాయి. సో ఇక మన బోన్స్కి అందే కాల్షియం ఏం ఉండదు. అదేదో కమర్షియలైజ్ చేయడానికి మన పాలు తాగితే మంచిది అని చెప్పారు. కానీ నన్ను అడిగితే ఈ తమలపాకు ఇలా వాడుకుంటే మీ ఎముకలు బలానికి కాల్షియం రావడానికి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత మీకు కడుపు ఉబ్బసంగా ఉందనుకోండి, ఎప్పుడైనా లేదు డైజెషన్ సరిగ్గా కాలేదనుకోండి, చక్కగా తమలపాకే తీసుకోండి. ఈ కిల్లీలో కలిపేవి ఏమీ కలపవసరం లేదు. ఒక తమలపాకు కావాలంటే 1 టీ స్పూన్ సోంపు జీలకర్ర అంటాం, స్వీట్ ఫెనల్, అది కలుపుకొని చక్కగా నమిలేసి మింగేసేయండి, నీళ్ళు తాగేసేయండి. 12 నిమిషాలు లేదా 8 నిమిషాల్లోనే మీకు రిలీఫ్ రావడం చూస్తారు. లేదు ఇంకా బాగా పొట్ట ఉబ్బసంగా ఉంది అని అంటే ఆముదం ఒక 4 చుక్కలు తీసుకొని, గోరువెచ్చగా ఉన్న ఆముదం 4 చుక్కలు చక్కగా బుడ్లో వేసుకొని తమలపాకుని దాని మీద పెట్టేసుకొని కొంతసేపు ఉంటే వితిన్ పావు గంట లేదా 12 నిమిషాల్లో ఆ ఉబ్బసం చక్కగా ఆ గ్యాస్ ఏదైతే పట్టేసి ఉందో అది మొత్తం క్లియర్ అయిపోతుంది. అంత బాగా పనిచేస్తుంది.